నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి శుభస్వాగతం. మనం పెళ్లి తంతులో జరిగేటువంటి ముఖ్యమైన విషయాల్లో గంపలో పెళ్లి కూతుర్ని తీసుకురావటం, దాని ఉద్దేశం ఏమిటి, ఎందుకు అలా తీసుకురావాలి అనేటువంటి ఆ గంపని మేనమామ ఎందుకు తీసుకురావాలి అనేటువంటి విషయాలను మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్రము చాలా గొప్పదండి. దాని ఆలోచన విధానం కానివ్వండి, దాని నిరంతరమైనటువంటి విషయాల లోపల ఆలోచన కనుక మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే, ఈ విషయాలన్నీ అర్థం కావాలి అంటే ఈ రోజుల్లో అందరికీ అర్థం కావు. ఒకవేళ తెలుసుకోవాలన్న వాళ్ళు భక్తి భావనగా చక్కని గురువు దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసినట్లయితే మంచిగా మీరు కనుక ఒక శిష్యుడు ఎలాగైతే ఉంటాడో ఒక భక్తితో మీరు శాస్త్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అడగటంలో ఎప్పుడూ తప్పు లేదు. తెలుసుకుని దాన్ని పాటించడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఒక ఇంటిలో ఆడపిల్లకి వివాహం జరుగుతోంది అంటే అప్పటిదాకా ఆ పిల్ల ఈ అన్నదమ్ముల మధ్య పెరగనియండి, చుట్టాల దగ్గర పెరగనియండి, మేనమామ దగ్గర పెరగనియండి, మేనమామతో రోజు చనువుగా ఉండనియండి, ఆ అన్నలతో తమ్ముళ్ళతో ఎవరితోనన్నా చనువుగా ఉండనియండి. ఎప్పుడైతే ఇక్కడ శాస్త్రం చెప్పింది, ఎప్పుడైతే ఆ పిల్లకు వివాహం మనకి పూర్వకాలంలో కొంత వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని తండ్రి కూడా దగ్గర తీసుకున్నా కూడా అలా కూర్చో అమ్మా అని అంటాడు, కానీ చేతి వేసి మాట్లాడేవారు కాదు. అన్నా చెల్లెళ్ళు కూడా అన్న కానీ తమ్ముడు కానీ ఒకవేళ ఉంటే అక్క అని దూరంగా నుంచి పలకరించి మాట్లాడటమే తప్ప చేతులు వేసుకుని ఎక్కువగా మాట్లాడుతూ తిరిగేవాళ్ళు కాదు. కారణం శాస్త్రం ఇప్పుడు ఈ మేనమామ ఈ గంపలోనే ఎందుకు పట్టుకెళ్ళాలి అనేటువంటి విషయం ద్వారా అర్థమవుతుంది. తన సొంత అక్కేగా, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం లోపల జరిగేటువంటి ప్రక్రియ స్త్రీకి ఒక రకంగాను పురుషుడికి ఒక రకంగాను జరుగుతూ ఉంటుంది. తద్వారా ఎవరి హద్దులను వారుగా జాగ్రత్త పడాలని చెప్పిందే శాస్త్రము. అప్పట్లో జాగ్రత్త పడ్డామేమో, జాగ్రత్తగా నడుచుకున్నామేమో, శాస్త్రాన్ని గౌరవించి పాటించామేమో, ప్రమాదాలకు అందరం కూడా దూరంగా ఉన్నాం. ఇప్పుడు శాస్త్రం ఏమిటి, అట్లా చేయాలని ఏమనుందా, మేమంతా కరెక్ట్గానే ఉంటాం కదా అని ఈ పోకడలు ఎప్పుడైతే వచ్చినాయో లోపలికి ప్రమాదాలకి దగ్గరవుతూ ఉన్నాం. ఇంతకు మించి ఏం లేదు. సొంత మేనమామ చూడండి, ఇక్కడ మేనమామకి ఒక హక్కు కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన హిందూ సంప్రదాయంలో మన శాస్త్రంలో ఆడపిల్ల అక్కగారి కూతురైన సొంత అక్క కూతురిని కూడా వరుసకైతే ఆ పిల్లవాడు మేనమామ చేసుకునేవాడు. రెండోది తమ్ముడు కూతురున్నది అంటే చేసుకునేవాళ్ళు. అలాగే మేనత్త కూతురున్నా చేసుకునేవారు. అప్పటికప్పుడు అంత తిరిగినా కూడా ఈ ఆలోచనలు అనేవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ పిల్లకు పెళ్ళి అనేటువంటిది కుదురుతున్నదో, ఆ పెళ్ళి అనేది కుదిరినదో అప్పటి నుంచి ఆ పిల్లని ఒక పరమ పవిత్రమైనటువంటి వేరే పిల్లవాడికి సంబంధించిన వస్తువుగా వీళ్ళందరూ చూసేవారు. చూడటం, నా ఇంటి మహాలక్ష్మి నీ ఇంటికి అప్పచెపుతున్నాను. అందుకని ఈ గంప అనేటువంటిది చాలా రహస్యం దాగి ఉన్నది దీని లోపల. గంపడంత సంతానం నీ ఇంట్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అంటే ఏమిటి, అమ్మ గంప నిండా పిల్లలు పుట్టాలి అని అర్థం అన్నమాట. అంటే ఏంటి, పిల్లలు పుట్టడం అంటే ఏమిటి, వాళ్ళంత ధనవంతులైతే కానీ అంతమంది పిల్లల్ని కనరు. డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు పిల్లల్ని కంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యం అప్పచెప్తారు. ఆ మాదిరిగా ఆలోచన. అనంత మాత్రాన కంటారా కనరా అనేది పక్కన పెట్టండి ఆలోచన అక్కడ. కానీ
శుభాన్ని కోరటం, నీ ఇంట్లో అంత ఐశ్వర్యము వర్ధిల్లుగాక. అది గంప యొక్క విషయం. అలాంటి గంప పరమ పవిత్రమైనటువంటి గంప, ఈ మహాలక్ష్మి దానిలో కూర్చున్నది అని చెప్పి తలుస్తూ, ఈ మహాలక్ష్మి ఎవరిది? పెళ్లి మండపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వరూపకంగా ఉన్న పెళ్లి కొడుకుది. కాబట్టి వేరే పెళ్లి కొడుకు సంబంధించినటువంటి లక్ష్మిని నేను డైరెక్ట్గా నా చేతులతో ముట్టుకోకూడదు. కాబట్టి గంపలో కూర్చోబెట్టి ఈ బుట్టని పట్టుకుని, నాయన గంపడంత సంతానం వృద్ధి చెందేటువంటి గొప్ప లక్ష్మీ స్వరూపమైనటువంటి మా పిల్లను నీకు అప్పచెబుతున్నాము. ఆలోచన అది. చూడండి, ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప శాస్త్రం మనది. ఆలోచన చేయండి. పరమ పవిత్రమైనటువంటి ఈ స్త్రీమూర్తిని మేమెవ్వరం ముట్టుకోలేదు, నీ గురించే ఉన్నది, నీ గురించే ఈ పిల్ల తపించినది అని చెప్పేటువంటి విషయము ఎంత చక్కగా ఈ గంప ద్వారా అప్పచెప్పారో చూడండి. ఇది వెదురు గంప. వెదురు నిలువుగా పెరుగుతుంది, నిటారుగా పెరుగుతుంది. ఈమె గర్భంలో కూడా సంతానం అంత సవ్యముగా పెరగాలి. చూడండి, ఈ గంపలో పెట్టడం గల అంతరార్థం అది. ఈమె సంతానము గర్భసంచి లోపల ఏపుగా చక్కగా కాళ్ళు చేతులు శ్రీరామచంద్రుడిలాగా, శ్రీకృష్ణ భగవంతుడిలాగా మంచి సంతానము ఈమె కడుపులో ఆ పెళ్లి కొడుకు ద్వారా ఈ పెళ్లి జరిగిన తర్వాత ఉద్భవించాలి. ఈ గంప యొక్క శక్తి ఈమెకు అలా పట్టుకుని ఉండాలి. వెదురు సీదాగా పెరిగే చెట్లల్లో ఎక్కువగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. మీరు ఆలోచన చేస్తే అదే వెదురు బొంగుని సన్యాసం తీసుకున్నటువంటి వారికి, సన్యాసులకు చేతి దండం కింద గురువులందరూ కూడా పట్టుకొని తిరుగుతుంటారు. చేతిలో కర్ర ఉంటుంది స్వామీజీలందరికీ. ఆ కర్ర ఏమిటి, ఆ కర్ర ఏమిటి అని అడుగుతూ ఉంటారు. అది వెదురు కర్ర. ఆ కర్రలో 3 దేవతలు ఉంటారు. ప్రథమంగా గురువులు, మధ్యలో దేవతలు, అంతిమంగా చివరి భాగంలో పితృదేవతలు ఉంటారు. అందుకని సన్యాసులకు గనక మనం ఒక ఫలం ఇచ్చినా, వారికి నమస్కారం చేసినా, మన అమ్మా నాన్నకి నమస్కారం చేసినటువంటి వాళ్ళం అవుతాం. చనిపోయినటువంటి పితృదేవతలకి వారికి నమస్కారం చేస్తే సర్వ ఋషులకి నమస్కారం చేసిన వాళ్ళం అవుతాం. వారికి నమస్కరిస్తే సర్వదేవతలకి నమస్కారం. అందుకనే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. సర్వదేవతలు, సర్వ గురువులు, సర్వ పితృదేవతలందరూ కూడా ఆ గురుముఖత ఉంటారు. కాబట్టి ఆ గురువుకి నమస్కారం చేస్తున్నాం. వారి దగ్గర కూడా ఈ వెదురు కర్రే ఉంటుంది. ఆ వెదురుని పొరలుగా చీల్చి ఈ బుట్టను తయారు చేసి ఆ బుట్టలో ఈ కన్నెముత్తైదును కూర్చోబెట్టి, నాయన లక్ష్మీ స్వరూపం గంపడంత ఐశ్వర్యాన్ని తీసుకొచ్చేటువంటి పిల్ల, గంపడంత సంతానాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది, గంపంత నిండు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదించి శతమానం భవతి శతాయుష్, 100 సంవత్సరాలు నువ్వు పరిపూర్ణంగా, 100 అంటే ఇక్కడ మనం 100 కాదండి, శతమానం 120 years అని చెప్పారు ఇంకా శాస్త్రంలో. కాబట్టి 120 సంవత్సరాలు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా నీవు మా పిల్లని కట్టుకున్నట్లయితే మా అమ్మాయి యొక్క చేతి చలవ వలన నువ్వు 120 ఏళ్ళు బ్రహ్మాండంగా జీవిస్తావు. అది ఈ గంపలో రహస్యం. మనం ఈ రోజున దాన్ని ఏదో దానికి ఒక గుడ్డగట్టి రకరకాల ఈ వెదురు తగలాలి శరీరానికి. పసుపు రాసి బొట్టు పెట్టి 5 బొట్లు పెడతారు. దానికి పసుపు రాసి పెద్దగా 5 బొట్లు పెడతారు. ఎటు చూసినా 3 బొట్లు కనిపిస్తాయి. 3 శక్తులు, త్రిశక్తులు, గురువులు, గురుత్రయం, దేవతాత్రయం, దేవతల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ కాళీ సరస్వతి, గురుత్రయం, స్వగురు, పరమగురు, పరమేష్టి గురు, ఇలా ఎటు చూసినా కూడా ఆ త్రిశక్తులన్నీ కూడా గంపని ఆశ్రయించి ఆ శక్తితో కూడుకున్నటువంటి పిల్లని తీసుకెళ్ళి పెళ్లి కొడుకు అప్పచెప్పినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి ఆ పెళ్లి కొడుకు నిండుగా 100 ఏళ్ళు బతుకుతాడని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఈ పెళ్లి ఘట్టాల్లో కొన్ని ముఖ్య విషయాలు మన హరిప్రియ భక్తి ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియచేస్తున్నాం. ఈ విధంగా మీరు పెళ్లి చేసుకుని ఈ శాస్త్రశక్తిని మీరు సంపాదించుకుని ఇద్దరూ కూడా ఆలు మగలు పార్వతీ పరమేశ్వరులాగా, లక్ష్మీనారాయణులాగా చక్కని జీవితాన్ని అనుభవించాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి.